పాఠశాలలో ఉదయపు సూర్యకిరణాల్లా ప్రవేశించిన ద్రౌపది వేద మంత్రాల మధ్య నవలత పాలు జలధిలోని చంద్రబింబం వంటి వర్ణన బాణం పోటీలో అర్జునుని శబ్దం హృదయాలను గెలిచింది. పాండవుల కర్మవంత జాతకానికి కలిసిన సౌభాగ్యం ఆమె రూపం. పంచల రాజు ప్రియంగా సమర్పించిన ద్రౌపది వధూవర శోభ, అర్జునుని గాంధీవ బలానికి స్పందించిన కళ్యాణ ఘట్టం. అమ్మా చూడు మేము అన్నం దేవా అని అన్న పాండవుల నైసర్గికత గుర్తి ఆశ్చర్యంతో అన్నమాట భాగ్యాన్ని ఐదుగురికిచ్చింది. నవజీవన గాథగా విరాజిల్లిన ఈ పెళ్లి ద్రౌపది ఐక్య జీవితం, ఐదుగురి దైవమై నిలిచిన రూపం. కృష్ణుని హస్తబలంగా నిలిచిన ఆమె ధైర్యం, ఇది పెళ్లి కాదు ధర్మానికి జ్ఞానగంగా నిదర్శనం. ఆనందమయ సమయాలు ఎక్కువ కాలం నిలబడవు. ధృతరాష్ట్ర పుత్రులు పగలబడి తొలగించారు శాంతి పటాకం. శకుని చేతిలో తంత్రాల శకట యుద్ధం మొదలైంది. చూదపు ఆటలో పాండవుల గౌరవం పతనమైన ఘోరం. ఒక్కొక్క దశలో హక్కులు పోగొట్టుకున్నారు పాండవులు. ధర్మాన్ని నిలబెట్టే రాజులు చతురంగంలో నష్టపోయారు. చివరికి ద్రౌపదిని పణంగా పెట్టిన దుశ్చర్య అధర్మపు గర్వానికి గరిష్ట రూపం, సత్యానికి బద్ధం. సభలో లోపల చీరని లాగిన క్షణం మానవత వేదిక తలదించుకుంది. కృష్ణుని దివ్యచర్య ఆపదలో అగ్నికుండం ఆపేసింది. చీరయోగ శక్తిగా పరిపూర్ణంగా పెరుగుతుంది. ప్రపంచం మొత్తం ఆ ఘట్టాన్ని ధర్మ చరిత్రగా చూసింది. పాండవులు వనవాసపు దారిలో పయనించారు. ఒక పక్షి శబ్దం లేకుండా దాహంతో కాలిన అడవులు. ద్రౌపది తలకెత్తకుండా నడిచింది శోకాన్ని దాటుతూ. కృష్ణుని మౌన బలం ఆమెకు మార్గదర్శకమైంది. పట్టాభిషేకం కాదు వనవాసం ఆమెకు వరమైంది. ద్రౌపది అంతర్గత దీపం అహం విడిచి ధైర్యాన్ని ఎరిగింది. ఆమె కన్నీటి కాంతిలో పాండవు గెలుపు దీక్ష మెరిసింది. పగను కాదు నిజాన్ని గెలిపించాలనే సంకల్ప ఆమె దివ్యాస్త్రం. శకుని నెత్తిన పాపపు ముద్ర దుర్యోధనుడి గర్వపు ముఖంలో. కృష్ణుని మౌన తాలూకు ముసురు గంధర్వులకి దేవతలకి అపరిచితమైన దురవస్థ. ఇది కేవలం జూదపు ఆట కాదు, కాలధర్మ నాటకం. కృష్ణుడు తల వంచలేదు, కాలాన్ని మలచిన చైతన్య శక్తి. అప్పుడు తీర్పు చెప్పలేదు, కానీ ప్రతి శ్వాసలో సంకల్పం తీర్చాడు. ఈ రోజు మహిళల